హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా కడిగి ఇందులో 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు మెంతి ఆకు వేసుకోవాలి. మెంతి ఆకు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకు, 2 లవంగ, 1 దాల్చిన చెక్క, 2 ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఒకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాం. ఒక 2 గ్లాసున్నర వరకు నీళ్ళను వేసుకున్నాను. స్టవ్ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరగంట పాటు ఉడికించుకుందాం. ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.